చూడండి ఫ్రెండ్స్, దీంట్లో మన ఎలక్ట్రికల్ వర్క్ ఇది ఆల్రెడీ అయిపోయిన బిల్డింగే. కానీ ఇందులో అనుకుంటాం కదా సాధారణంగా ఏమి వెళ్తాయని, ఎలికలు వెళ్ళటం చూసాం కానీ పాములు వెళ్ళటం చూడలేదు కదా. చూడండి, పాము కోసం కుబుసం కూడా అందుట్లో ఉంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కుబుసం మరి ఇందులో పాము ఉందో లేదో తెలియదు కానీ కుబుసం అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా జాగ్రత్త అనమాట. ఎలక్ట్రికల్ అనుకుంటారు నేను చాలా రోజుల తర్వాత డబ్బులు ఉన్నప్పుడు చేయించుకుందాంలే అనుకుంటారు, కానీ ఈ హోల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి. అదిగో బయట నుంచి కనిపిస్తుందా, బయట నుంచి వచ్చింది పాము. ఆ బయట హోల్స్ పైపు బయటకు వేసారు కదా, అది క్లోజ్ చేయరు, బయట ప్లాస్టింగ్ అవ్వలేదు. సో దాని నుంచి పాము లోపలికి వచ్చింది, కుబుసు విడిచింది. అది వెళ్ళిపోయిందో లేదో తెలియదు. ఇది ఒక చర్చికే ఎలా ఉంటే మరి ఇళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. చూడండి, మొత్తం వర్క్ అయిపోయింది. అవన్నీ ఎలుకలు కొరికేసినాయి, ఇవన్నీ వైర్లు. ఇగో చూడండి వైర్ ఎలా కొరికిందో ఎలుక. ఇది ఒక హోల్డర్, చూడండి ఎలా కొరికేసిందో. ఇది ప్లేస్. ఇవన్నీ కూడా గూళ్ళు పెట్టేసినాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇది ఎలా కొరికేసినాయి చూడండి. ఇదంతా ఇక్కడ గూళ్ళు పెట్టేసింది. ఇక్కడి నుంచి వచ్చింది బయటికి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఆ హోల్లో నుంచి వచ్చింది బయట లోపలికి. ఇక్కడ 2 ఎలుకలు, ఒకటి చచ్చిపోయింది, ఒకటేమో తీసేసాం ఫ్రెండ్స్, అవి పడేసాం, స్మెల్ వస్తుంది. పాము ఉంది చూడండి ఫ్రెండ్స్. ఉంది పాము ఉంది చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. చాలే అన్న, ఆల్రెడీ అయిపోయిందండి అది. ఓకే ఓకే. తల మీద పడ్డదా? కుబ్సు విడుతుంది, అందుకే వెళ్ళలేకపోయింది. తీసుకుని అట్లా కొడుతువా? రాదిక అది తలకాయ ఇదే ఇదిగా. చూసారా ఫ్రెండ్స్, మనం కరెంట్ పని చేసి తర్వాత చేసుకుందాం అనుకుంటాం కదా. చూడండి పాము ఎలా వచ్చిందో చూడండి ఒకసారి. చూడండి, దయచేసి ఇంకొకసారి మీరు ఇలాంటి తప్పులు చేయకండి. చూడండి, అందులో పాము విషసర్పం. ఇది కడితే చచ్చిపోవడమే, బతకాలు ఉంటుంది. పరుగుడు. దయచేసి ఇంకెప్పుడు కూడా మన తర్వాత చేసుకుందామని అనుకోవద్దు ఫ్రెండ్స్. చాలా కష్టపడ్డాం దీనికోసం. చివరికైతే చచ్చిపోయింది, కానీ అది బయటికి రావడం కష్టంగా ఉంది. అది నడుము సగం అందుట్లో ఉందిగా, ఇది చాలా పెద్ద పాము. ఇది చాలా ఉందని, చాలా బోర్ ఉంది పాము. పట్టుకొని లాగాల్సిందే. అగో ఆ సంచి ఉందామంట, గోని సంచి. ఆ గోని సంచి పెట్టరా, ఆ క్లాత్ అని పెట్టరా, పేపర్ పెట్టరా. అట్ట చింపు, అక్కడది రచన అట్ట చింపు. 2 కర్రలు ఒత్తి పెట్టి లాగలేవు. మనకు భయం. నువ్వు ధైర్యవంతుడివి రాంబాబు, నువ్వు లేకపోతే పాము చచ్చేది కాదు. కింద దాన్ని కొట్టుకుని చూడు. అట్ట కాదు, 2 కర్రలు పట్టుకో. 2 కర్రలతో పట్టుకుంటే నొక్కు పడితే వస్తుంది. నడుము కాడ పట్టు, బాగా నొక్కి పట్టండి ఇందాక, లేకపోతే అసలు వెళ్ళిపోయేది అది లోపలికి. అటు అబ్బు, చాలా గట్టుకుంది. వీడియో పాజ్ చూడాలి. వచ్చిందా? సూపర్, వెరీ గుడ్ రాంబాబు. నిజంగా నువ్వు లేకపోతే వాళ్ళ పాము వచ్చేది కాదు బయటికి. పరుగుడు అంటారు దీన్ని. ఇది కరిస్తే మందు ఉండదు, హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోతారు. చూడండి అసలు ఎంత పొడవు ఉందో. ఇలాంటి పాములు మనం మన ఇంట్లో పెట్టుకొని. చూడండి ఫ్రెండ్స్, ఇది 2వ పాము. అసలు ఇక్కడ ఎక్స్పెక్టెడ్ చేయలేదు మేము, అయినా కానీ ఇక్కడ వచ్చింది. అది తలకాయ పెట్టుకొని చూస్తుంది బయటికి. కెమెరాలో మీకు కనపడకపోవచ్చు తలకాయ.
అది ఇది ఇందాకదే అదే. కట్లు పో కట్లు పో అదేరా ఫోన్ చేయి ఫోన్ చేయి. బా ఏం సురుగ్గా ఉంది చూసావా. కడుగుతుందో ఫ్రెండ్స్ చూడండి, ఇదిగో చూడండి ఎలుకలు ఎలా పెట్టినాయో, గూడు ఎలా పెట్టినాయో. దీనికోసం కుబుసం, ఇదిగోండి పాము వచ్చింది. దీనికోసమే పాము వచ్చింది, ఇదిగోండి కుబుసం, పాము కుబుసం అది వీటి కోసం వచ్చినట్టుంది. ఎలుకలు చూడండి ఎలా గూడు పెట్టినాయో. ఎలక్ట్రికల్ బాక్స్లో బోర్డు అనమాట, అది మెటల్ బాక్స్లో పెట్టేసింది గూడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఓడ తీశాను ఇక్కడ. దీని ప్లేస్ అనమాట ఏసీ బాక్స్, ఏసీ ప్లేస్ అనమాట. అది సాకెట్, దాన్ని తీయగానే వెనకాల ఇలా ఉందన్నమాట. చూడండి ఇంకా చూడండి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఇక్కడ చూడండి, బయట నుంచి వచ్చిందన్నమాట ఎలుక. బయట హోల్ క్లోజ్ చేయలేదుగా, అందులో నుంచి వచ్చేసింది. అది గూడు పెట్టేసింది చూడండి. ఇటు నుంచి ఆ పైపు, అది అటు హోల్ ఉంది, అటు వెళ్ళిపోయింది. ఇటు హోల్ ఉంది, అది అటు వెళ్ళిపోయింది, అటు దాడింది. ఎటు ఉంటే అటు వెళ్ళిపోయింది. ఇదిగోండి చేమలు అలా ఉంది. చాలా భయంకరం ఫ్రెండ్స్. చూసుకోండి, చూసి ఇంటి వైరింగ్ చేసుకునేటప్పుడు మొత్తం అన్నీ క్లోజ్ చేసుకుని, ప్లాస్టింగ్ చేసుకుని మొత్తం క్లోజ్ చేయించుకోండి ఒక్కటేసారి. వెయిట్ చేస్తే మాత్రం ఎలుకలు వెళ్ళిపోతాయి, పాములు కూడా వెళ్తాయి. తర్వాత మీకే ప్రమాదం, మళ్ళీ ఖర్చు మీకే. షార్ట్ సర్క్యూట్ అవుతాయి, మంటలు చెలరేగుతుంటాయి. ఇవన్నీ తెలియదు, ఎందుకు వచ్చింది, ఎందుకు కాలిపోయింది, ఇంట్లో ఎందుకు సడన్గా వైరింగ్ కాలిపోయింది అనుకుంటారు. ఇదంతా అప్పుడే కనుక చేసుకుంటే మీకు ఈ ఖర్చు అంతా ఉండదు. సరే, మీకు నా చిన్న సజెషను, నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.